చిత్తూరు జిల్లాలో 1000 ఏళ్ల క్రితం విహారపురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊర్లో ముగ్గురు సోదరులు ఉండేవాళ్ళు. అందులో ఒకరికి కళ్ళు కనపడవు, ఒకరికి వినిపించదు, ఇంకొకరికి మాటలు రావు. ఈ ముగ్గురు వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఒకరోజు బావిలో నీళ్లు ఇంకిపోయాయని తవ్వడానికి బావిలోకి దిగుతారు. అందులో ఒకరు గుణపంతో తవ్వుతుంటే గుణపం ఒక రాయికి తగిలి రక్తం రావడం మొదలవుతుంది. రక్తం స్పర్శకి వాళ్ళ అవలక్షణాలు పోయి మామూలుగా అయిపోతారు. మట్టి పూర్తిగా తీసి చూస్తే వినాయకుడు రాయి రూపంలో వాళ్ళకి కనిపిస్తాడు. తరువాత వీళ్ళు వెళ్లి ఊర్లో వాళ్ళకి చెప్తారు. వీళ్ళని చూసి ఆ ఊర్లో వాళ్ళు ఆశ్చర్యపోయి నిజంగానే దేవుడు బావిలో వెలిసాడని కొబ్బరికాయలు పువ్వులు పట్టుకుని పరిగెత్తుతారు. ఆ రోజు జనాలు ఆ బావి దగ్గర కొన్ని వందల కొబ్బరికాయలు కొడతారు. కొబ్బరి నీళ్లు రక్తంతో కలిసి ఎకరం 25 భూమి ప్రవహించింది. ఎకరం 25 భూమిని కాని అంటారు. ప్రవహించిన దాన్ని పారకం అంటారు. ఈ రెండు కలిపి ఆ ప్రదేశం కాణిపాకంగా మారింది. ఈ కాణిపాక వినాయకుడు ముందు ఎవరైనా ప్రమాణం చేసి అబద్ధాలు చెప్తే వాళ్ళు 40 రోజుల్లో ఆ వినాయకుడు వేసే కఠినమైన శిక్ష అనుభవిస్తారు. మన వాళ్ళు దేవుడికి తప్ప ఎవరికి భయపడరని ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రమాణాలు వేయించేవారు.